బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా మద్దతు పెరుగుతుంది. కేవలం ప్రజల నుంచే కాక ఇతర పార్టీలు సైతం ఆయనకు మద్దతు ఇస్తున్నాయి. ఆదిలాబాద్ బీఎస్పీ అభ్యర్థి ఊయిక ఉందిరా నామినేషన్ విత్డ్రా చేసుకుని కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో కంది శ్రీనివాస్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు. ఇక ఈ సందర్భంగా బాలూరి గోవర్ధన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగురామన్నపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసి ఉంటే ప్రచారం చేసే అవసరం ఏముందని ప్రశ్నించారు. జోగురామన్నకు కాంట్రాక్టర్ను అప్పగించి కమిషన్లు తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదన్నారు. బీఎస్పీ అభ్యర్థి అయినటువంటి ఉయికే ఇందిరా గారు మరి విత్డ్రా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. మరి మేనిఫెస్టోను చూసిన తర్వాత 6 గ్యారెంటీలు చూసిన తర్వాత అదేవిధంగా రుణమాఫీ విషయంలో ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో కావచ్చు ఇతర రాష్ట్రాలలో మరి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసినటువంటి విషయాన్ని ఆకర్షితులై ఆమె ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి నిజానికి జోగురామన్న గారు చేసింది ఏమీ లేదు. ఆదిలాబాద్ దాదాపు 4,500 కోట్లతో నేను అభివృద్ధి చేసిన అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ నిజంగా కూడా 4,500 కోట్ల అభివృద్ధి చేసి ఉంటే ఆయన ఇంట్లో పడకుండా ప్రజలు గెలిపించేవారు. ఈరోజు పెన్గంగా ప్రాజెక్టు విషయంలో మరి లోవర్ పెన్గంగా ప్రాజెక్ట్ కెనాల్స్ కావచ్చు లేకుంటే అక్కడ ఉన్నటువంటి చెనాకకోట బ్యారేజ్ ద్వారా ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే మరి అక్కడ ఉన్నటువంటి దుమ్ముగూడెం నుంచి తీసుకొచ్చినటువంటి పాత మోటార్లు తీసుకురావడం వల్ల కేవలం ఒక్క మోటార్ని ట్రయల్ రన్ అదేవిధంగా ట్రయల్ రన్ చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ఒక ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి దీపాయిగూడ ప్రాంతానికి ఆయన ఏ విధంగా నీళ్ళు ఇస్తారో ఒకసారి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నిరాల దగ్గర ల్యాండ్ తీసుకోకపోవడం వల్ల మరి అదేవిధంగా బ్యాలెన్సింగ్ రిజర్వేర్కు ఇప్పటి వరకు ల్యాండ్ అక్వైరీ చేయకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మరి రిమ్స్ గతంలో అహ్మద్ బాబు ఉన్నప్పుడు 2014లో ఏవైతే మరి డాక్టర్ల పోస్టింగ్లు రావాలనో కొంతమంది డాక్టర్స్ మాట విని ఆయన